యుఎస్ఏకి కోల్డ్ వస్తే ప్రపంచమంతా తుమ్మిద్ది అంటూ ఉంటారు. అలానే ఐస్ రైట్స్ తోటి ఇమిగ్రెంట్స్, నాన్ ఇమిగ్రెంట్స్ వీళ్ళందరిపై ఎవరైతే ఇల్లీగల్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ వెంటాడి వేటాడి మరీ పట్టుకున్నారు. ఇదే యూకే ఇన్స్పైర్ అయ్యి మరి టిప్స్ లేకుండా వితౌట్ ఎనీ ప్రియర్ నోటీస్ వాళ్ళందరూ స్టార్ట్ చేస్తారు ఇలాంటి రైట్స్. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లే ఆఫ్స్, ఇది మనకు తెలిసిందే. లే ఆఫ్స్ 2023 నుండి చాలా కామన్ అయిన వర్డ్. ఐ గాట్ లేడ్ ఆఫ్. ఫైర్డ్ అంటే అర్రే నువ్వు తప్పు చేసావు అని అంటుండే, కానీ ఇమోషనల్ గా మీకు సింపతి చూపించాలంటే ఐ గాట్ లేడ్ ఆఫ్ అంటే పీపుల్ గివ్ యూ దట్ సపోర్ట్. అంత బాగా అడాప్ట్ చేసుకున్న వర్డ్ ఇది. కానీ గవర్నమెంట్ జాబ్ వేస్తున్న వాళ్ళకి ఆ వర్కర్స్ జాబ్స్ లే ఆఫ్ చేస్తే ఓ మై గాష్, ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ అదే చేస్తుంది. ఫెడరల్ వర్కర్స్ 65,000 ఫెడరల్ వర్కర్స్ ఆర్ జాబ్లెస్. అది డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్ అఫైర్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు. వీళ్ళందరూ డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్, అదే ఫెడరల్ గవర్నమెంట్ కి వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ జాబ్స్ నే ఇలా పీకేశారు. వాళ్ళని నీట్ గా అలా జరిపేసేసరికి వాళ్ళందరూ ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్ కి అగేన్స్ట్ గా. దీన్ని వాళ్ళు ఫాసిజం అని చెప్పి చాలా కోపంగా చేస్తున్నారు. ఫాసిజం అంటే ఏం లేదు, ఒక మొత్తం గవర్నమెంట్ ని ఒక్క పర్సన్ గానీ ఒక గ్రూప్ ఆఫ్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరూ కలిసి రూల్ చేస్తూ ఉంటే దీన్ని ఫాసిజం అంటారు. ఈ డెమోక్రసీలో వీళ్ళు ఫాసిజం చేయడం ఏంటిది అని చెప్పి వాళ్ళు చాలా కోపం పడుతున్నారు. అండ్ ఈ అగ్రివేషన్ ఎంత దూరం పోయిందంటే రాబర్ట్ కియోస్కి ఈజ్ అ వెరీ ఫేమస్ పర్సన్. టాప్ బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ రైటర్. ఆ ఆథర్ ఏం చెప్తున్నారు అంటే రీసెంట్ గా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎక్స్ అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసం ట్విట్టర్ ని ఎక్స్ చేశారు ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్ టీమ్. సో ఇప్పుడు దీనిలోనే ఇతను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడుతూ చెప్పాడు యుఎస్ఏ ఇప్పుడు మార్కెట్ డౌన్ అయిపోయి క్రాష్ అవబోతుంది, మీరందరూ ఒక ఫెయిరీ టైల్ లో బతకకండి, నెక్స్ట్ మీ జాబ్ కూడా పోవచ్చు అని చెప్తున్నారు. అండ్ డౌన్ ద లైన్ ఇప్పుడు యుఎస్ఏ ట్రెండ్ సెటర్ మొత్తం వరల్డ్ కి. సో నెక్స్ట్ ఎలాంటి ఏ కంపెనీ ఆర్ ఏ కంట్రీ గవర్నమెంట్ లే ఆఫ్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఫర్ మోర్ informative updates, please keep watching TV9 USA. Thank you.